ప్రేమ చల్లారటం అంటే ఏంటి ఇంతకీ? ప్రేమ చల్లారితే గొడవలైపోతాయా? అంటే ఎగ్జాక్ట్‌లీ. ప్రేమ చల్లారితే గొడవలే గాదు, గందరగోళమైన పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే మంచి మాట మనకి చాలా పత్రికల్లో మనకు కనపడుతుంటది. ఒకడు తనకు హాని చేసినని అనుకొనిన యెడల, ఎవడైనా వాడికి హాని చేసిన అనుకొనిన యెడల ఒకరినొకడు సహించుకొనొచ్చు. చూసారా ఎంత చక్కగా ఉందో? దేవుడు మిమ్మల్ని ఎలా సహించారో, దేవుడు మిమ్మల్ని ఎలా క్షమించారో, అలాగే మీరు కూడా వాళ్ళని క్షమించి, సహించి, ఇదిగో వాళ్ళ పట్ల కరుణను చూపించాలి, ప్రేమను చూపించాలి అన్న మాట మనకు కనబడుతుంది ప్రియులారా. అంటే ఎందుకనే సహించలేని తత్వం ఏర్పడుతుంది. విడాకుల దగ్గరికి ఎందుకు వెళ్ళిపోతున్నారు చెప్పండి? ఉండలేకపోతున్నారు. ఎందుకు ఉండలేకపోతున్నారు? ఎందుకనగానే రూట్ ప్రాబ్లం ఏంటి ఇంతకీ? ప్రాబ్లం పైపైన కబుర్లు ఇవన్నీ కూడా. ఇదిగో అట్టిపళ్ళు తేలేదు, దోసకాయలు తేలేదు, బెండకాయలు తేలేదని వీళ్ళు మాట్లాడు, ఇంకేమో మాట్లాడు, ఇవన్నీ పైపైనవే. ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏంటి ఎందుకనగానే భార్యకు భర్తకు మధ్యలో ప్రేమ లేదు. అదే ప్రేమ ఉందనుకోండి ఎలా ఉంటారు? ఎందుకనగానే భర్త భార్యను సహిస్తారు, ఇదిగో భార్య భర్తను సహిస్తారు.